తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రైతు భరోసా డబ్బులు రైతుల అకౌంట్లలో జమ చేయడంతో అన్నదాతలు సంబరాలు చేసుకుంటున్నారు. ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు రైతులు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే సంక్షేమమని, రైతులకు అండగా ఉండే ప్రభుత్వమని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యమన్నారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందించమని ఇది బీఆర్ఎస్ తట్టుకోలేకపోతుందన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు బంధు సంబరాలు హోరెత్తుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అన్నమాట ప్రకారము వారం రోజుల లోపలనే రైతుల అకౌంట్ లోపల రైతు బంధు అమౌంట్ వేస్తానని చెప్పడంతో ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఆనందంతో సంబరాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం నాకు అందుబాటులో చొప్పదండి ఎమ్మెల్యే గారు, చెప్పండి, మీరు ఏడాదిన్నర కాలం లోపలనే రుణమాఫీ చేస్తా అన్నారు, రుణమాఫీ చేశారు. ఇప్పుడు రైతు బంధు వేస్తా అన్నారు. ఎన్ని ఇబ్బందులైనా రైతు బంధు వేస్తున్నారు. ఎట్లా చూడొచ్చు అంటారు? ఇప్పుడు భారతదేశంలోనే ఏ సర్కార్ కానీ ఏ ముఖ్యమంత్రి కానీ చేయని విధంగా రైతు సంక్షేమం కోసం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కృషి చేస్తుండ్రు. సంవత్సరన్నర కాలంలోనే ఈ రాష్ట్రంలో 25 లక్షల మంది రైతాంగానికి 20,000 కోట్లకు పైగా రుణమాఫీ చేసిన ఏకైక సర్కార్ మన భారతదేశంలో. 28 రాష్ట్రాలు ఉంటాయి, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉంటాయి. ఏ రాష్ట్రంలో కూడా తీసుకున్నట్టుంటే ఇంత షార్ట్ పీరియడ్లో రైతుల కోసం చేసిన ముఖ్యమంత్రి ఎవరు లేరు. అదేవిధంగా 9 రోజుల్లో 9,000 కోట్ల రైతు భరోసా ఇచ్చి ఇలా రైతన్నలకు అండగా నిలుస్తున్న ప్రభుత్వం మన ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కేవలం సంవత్సరాల కాలంలో 1,00,000 కోట్లకు పైగా రైతాంగం సంక్షేమం కోసం ఖర్చు పెట్టినటువంటి సర్కార్. గతంలో బీఆర్ఎస్ సర్కార్ 10 సంవత్సరాలు వాళ్ళకి అవకాశం ఇచ్చినప్పటికీ, 2 సార్లు వాళ్ళకి అధికారం ఇచ్చినప్పటికీ కూడా కనీసం 1,00,000 రూపాయలు కూడా చేయలేనటువంటి దద్దమ్మ సర్కార్ గతంలో బీఆర్ఎస్ సర్కార్. దానికి పూర్తిగా భిన్నంగా ఈరోజు మా ప్రభుత్వం చెప్తా ఉంటే ఇలా బీఆర్ఎస్ నాయకులు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు. ఇలా వాళ్ళకు రాజకీయ సమాధి ఈ తెలంగాణ రైతాంగం కట్టబోతుంది. మీరేమో రైతు బంధు అన్న ప్రకారం 9 రోజుల్లో వేసామని చెప్తున్నారు. కానీ మాజీ మంత్రి హరీష్ రావు మాత్రము 2 రైతు బంధులు ఎగొట్టారు. ఆ ఎగొట్టిన అమౌంటే ఇప్పుడు వేస్తున్నారు అని చెప్పి, అదేవిధంగా ఈ వచ్చే ఎన్నికల తర్వాత 7,000 చేస్తానన్నారు. వాస్తవానికి 7,000 రూపాయలు పడాలి, కానీ గదే 6,000 వేశారని చెప్పి వాళ్ళు విమర్శిస్తున్నారు. ఇట్లా చూడొచ్చు అంటారు. ఇలా హరీష్ రావుకు నిజంగా మాట్లాడడానికి కొంచెం సిగ్గుపడాలి. ఒక 6-7 సార్లు శాసనసభ్యుని ఎన్నికై 10 సంవత్సరాలు మంత్రిగా ఉండి ఉమ్మడి రాష్ట్రంలో కూడా మంత్రిగా చేసినటువంటి హరీష్ రావు గారు 10 సంవత్సరాలు వాళ్ళు చేయలేనటువంటి పని మేము చేస్తున్నందుకు అభినందించాల్సింది పోయి ఇలా పిచ్చి పిచ్చి కారు కూతలు కూస్తున్నాడు. నేను హరీష్ రావు గారికి ఒక్కటే సవాల్ విసురుతున్నా, 10 సంవత్సరాల్లో రైతాంగం కోసం మీరేం చేసినారు, ఈ ఏడాదిన్నరలో మేమేం చేసినామో తెలంగాణ భవన్ సాక్షిగా మీడియా ముందు చర్చకు నేను సిద్ధమని చెప్తున్నా. ఇలా రైతాంగానికి సంవత్సరన్నర కాలంలో మీకంటే ఏం తక్కువ చేసినప్పటికీ కూడా మేము అక్కడే రాజీనామా చేస్తాం. హరీష్ రావు గారు కూడా రాజీనామాకు సిద్ధంగా ఉంటారని నేను ప్రశ్నిస్తున్నా. ముఖ్యంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంతో పాటుగా భారతదేశాన్ని కుదిపేసిన సమస్య ఫోన్ ట్యాపింగ్. ఒక్కొక్క నిజాలు బయటకు వస్తున్నాయి. ఎంతో వేలాది మంది ట్యాపింగ్ అయినటువంటి పరిస్థితి. ఇవాళ ఎంపీ ఈటెల రాజేందర్ కూడా విచారణకు హాజరయ్యారు. ఎట్లా చూస్తారంటారు ఫోన్ ట్యాపింగ్? అంటే మీరు పోటీ చేసే టైం లోపల మీకు కూడా ఫోన్ ట్యాపింగ్ ఏమైనా ఇబ్బందులు ఎదురైనాయా? ఇలా బీఆర్ఎస్ నాయకులు వాళ్ళు పూర్తిగా దిగజారి సొంత భార్య భర్తలు, అన్న చెల్లెళ్ళు, కుటుంబ సభ్యులు మాట్లాడుకునే మాటలను కూడా విని ఒక రాక్షసానందం, పైశాచికానందం పొందిరు. ఈ రాష్ట్రంలో దాదాపు 50,000 మంది రాజకీయ నాయకులే కానీ, అధికారులే కానీ, మీడియాల వాళ్ళే కానీ ఒక 50,000 మంది ఫోన్లు ట్యాప్ చేశారు. ఇంతకంటే నీచమైన సంస్కృతి, ఇంతకంటే దిగజారుడుతనం ఏం లేదు. ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఒక రోజు శిక్ష అనుభవిస్తారు. ఇలా చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఫోన్ ట్యాపింగ్ గతంలో రామకృష్ణ హెగ్డే గారు అదేవిధంగా ఏ విధంగా అయితే వాళ్ళు శిక్ష అనుభవించారో గతంలో బీఆర్ఎస్ నాయకులు దాంట్లో ఎవరెవరైతే ఇన్వాల్వ్ వాళ్ళందరూ కూడా శిక్ష అనుభవిస్తారు. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టుల కోట్ల రూపాయలు దండుకొని ఇలా రైతుల గురించి మాట్లాడితే ఇలా జనం నవ్వుకుంటున్నారు. ఇది మొత్తానికైతే గత ఎన్నో రోజుల నుంచిగా ఎదురు చూసినటువంటి ఇటు రైతు రుణమాఫీ, తర్వాత రైతు భరోసా అన్నమాట ప్రకారం ప్రభుత్వానికి ఎన్ని ఇబ్బందులైనా కానీ రైతు భరోసా వేసి తీరాము. మొత్తానికైతే ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏది ఉందో రైతుల ప్రభుత్వం అని చెప్పి